నా పేరు భూమి. ఈరోజు మీకు ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఇంకా కొన్ని సంవత్సరాల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణేలకు కేవలం 2 నుంచి 3 గంటల్లో చేరుకోవచ్చు అంటే నమ్ముతారా? అదే నిజం కావచ్చు. తెలంగాణలో బుల్లెట్ ట్రైన్ హబ్ ప్రతిపాదన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. శంషాబాద్ కేంద్రంగా బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సుమారు 500 ఎకరాల భూమిని కేటాయించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ను దక్షిణ భారతదేశంలో ప్రధాన హైస్పీడ్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉంది. ప్రతిపాదిత మార్గాల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు సుమారు 586 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2.5 గంటల్లో చేరేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే చెన్నైకి అమరావతి మార్గంగా కనెక్టివిటీ, పుణేకు సుమారు 556 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల్లోపు కవర్ చేసేలా ప్రణాళికలు ఉన్నాయి. శంషాబాద్ ప్రాంతాన్ని ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ మరియు ఇతర రవాణా సదుపాయాలతో కలిపి ఒక మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం అవసరమైన భూమిని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో సుమారు 70,000 కోట్ల రూపాయల రహదారి ప్రాజెక్టులను 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పూచేరిపేట, అమరావతి, హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవే, హైదరాబాద్ విజయవాడ రహదారి వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని వివరించారు. అయితే ప్రస్తుతం ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ప్రతిపాదన దశలోనే ఉంది. భారతదేశంలో అమల్లో ఉన్న ఏకైక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు మార్గంలో కొనసాగుతోంది. హైదరాబాద్ ప్రాజెక్ట్ అమలు కావాలంటే కేంద్ర ప్రభుత్వ ఆమోదం కీలకం. మరి ఈ బుల్లెట్ ట్రైన్ కల నిజమవుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఇలాంటి ఆసక్తికర సమాచారం కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా అప్డేట్స్ కోసం RR ఇన్ఫ్రా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.